జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పుల్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు పైన విద్వేషంతో తీసుకుంటున్న చర్యలు. ఒక రాజకీయ నాయకులు ఎప్పుడైనా ప్రజలకు ఏది అనుకూలము ఏది ప్రతికూలము అనే అంశం పైన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ తన రాజకీయ ప్రత్యర్థులపైన కోపంతోనో దేశంతోనో నిర్ణయాలు తీసుకున్నంత కాలం రాజకీయంలో ఎదగడం అనే ఎదుగుదల అనేది ఛాలెంజింగ్గా మారుతుంది. ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు మీరు మొదటి నుంచి గమనిస్తే అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా తీవ్రమైన వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. వాస్తవానికి అసెంబ్లీలో అమరావతిని సమర్థించి అసలు ఇంకా ఎక్కువ భూమి కావాలని వాదించి వైసీపీ అయితే ఎదురుదాడి చేసింది. చూడండి, మా నాయకుడు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదని. కానీ అమరావతిని అధికారంలోకి వచ్చాక తీవ్రంగా ద్వేషించడానికి కారణం ఏంటి? వాస్తవంగా అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి మంచి విజయాలు కూడా వచ్చాయి. ఈవెన్ లోకేష్ను ఓడించి వైసీపీని గెలిపించారు మంగళగిరి ప్రజలు, తాటికొండ ప్రజలు వైసీపీని గెలిపించారు. అయినా కూడా ఎందుకని అమరావతి పైన వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు? ఏ నాయకునికి కూడా ప్రజలపైన కోపం కన్నా రాజకీయ ప్రత్యర్థులపైన కోపంతోనే నిర్ణయాలు తీసుకుంటారు. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు బ్రాండ్గా ఉంది కనుక చంద్రబాబు నాయుడు ప్రతిపాదించింది తాను అంగీకరించకూడదు. చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత అంతా మీకు అమరావతి పైన వ్యతిరేకంగా రూపాంతరం చెందింది. ఫలితంగానే 3 రాజధానులన్న ఆలోచన వచ్చింది. వాస్తవంగా 3 రాజధానుల ఆలోచన, అధికార వికేంద్రీకరణ అని ఇలాంటివన్నీ చెప్పినా అమరావతిని వ్యతిరేకించేటప్పుడు ప్రజలకు ఏదో ఒక కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కనుక అభివృద్ధి అంతా ఒక్కచోట కేంద్రీకృతమై ఉండడం ఏంటి, దాన్ని వికేంద్రీకరించుతాం అంటూ 3 రాజధానుల ముచ్చట మొదలుపెట్టారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ కూడా ఉండే. చంద్రబాబు నాయుడు ఊహించిన దాని స్థాయిలో కాకపోయినా సాధారణ రాజధానిగా కూడా నడపచ్చు. ఈవెన్ విజయవాడ గుంటూరుల మధ్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో కూడా చేస్తామని ఒక దశలో చర్చ కూడా జరిగింది. కానీ 3 రాజధానులు ఎందుకు వచ్చింది? మళ్ళీ కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సో 3 రాజధానులు రావటానికి కారణం చంద్రబాబు నాయుడు బ్రాండ్ అయిన అమరావతిని అంగీకరించకూడదు అని. సో అక్కడి నుంచి మొదలైనటువంటి చర్చ ఇది కమ్మ కులస్తులు ఇక్కడ ఉన్నారు అనేదాకా వెళ్ళింది. దాని నష్టం అమరావతిలో అనుభవించారు, విశాఖలోను రాయలసీమలోను కూడా ఒట్టుపడలే. అందువల్ల ఇక్కడ రాజధాని అమరావతిలో ఉండాలా వద్దా, ఉండడం మెరిటా డిమెరిటా అనే అంశం ఆధారంగా కాకుండా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించింది నేను ఎందుకు చేస్తాను అన్న వ్యతిరేకతతో కార్యక్రమం చేపట్టారు. మీకు అదే తెలంగాణలో హైదరాబాద్లో జరగలేదు. చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, మధ్యలో రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరు కూడా హైదరాబాద్ ఐటీ ప్రస్థానాన్ని అడ్డుకోలేదు. కానీ ఎవరు చంద్రబాబు నాయుడుకు బ్రాండ్ కదా, ఐటీ డెవలప్ అయితే మాకేం లాభం అని ఎవరు అనుకోలేదు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు బ్రాండ్ అనేది ఇప్పటికీ కూడా హైదరాబాద్ ఐటీ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్. అయినా కూడా మిగతా నాయకులు ఎవరు కసిగట్టి హైదరాబాద్ ఐటీ మ్యాప్ను డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేశాడు. అది ఎందుకు చేశాడంటే ప్యూర్లీ అమరావతి పైన కోపం కాదు, అది చంద్రబాబు నాయుడు మీద ద్వేషం. ఇది మొదటి ఉదాహరణ. మీకు రెండవ ఉదాహరణ కమ్మ కులస్తుల పైన తీవ్రమైన దాడి మొదలుపెట్టాడు. రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఎక్కడ కమ్మ వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు లేవు. ఆ 2 పత్రికలంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పైన అటాక్ చేయవచ్చేమో కానీ ఒక కులం పైన ప్రత్యేకంగా అటాక్ చేయలే. నాకు గుర్తున్నంత వరకు ఈవెన్ గోదావరి జిల్లాలో కూడా కమ్మ కులస్తులకు కూడా రాజశేఖర రెడ్డి టైంలో టికెట్లు ఇచ్చారు. సో అందువల్ల రాజశేఖర రెడ్డి కాలంలో కూడా ఈ స్థాయిలో కమ్మ ఓటు టీడీపీ వెనకాల కన్సాలిడేట్ కాలేదు. ఈవెన్ స్మాల్ పీజెంట్స్, చిన్న రైతులు, సన్నకారు రైతులు, కమ్మ కులస్తుల్లో కూడా
రాజశేఖర రెడ్డి పట్ల సానుకూలంగా వ్యవహరించేవారు. కానీ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో కమ్మ కులం పైన ప్రత్యేకంగా దాడి చేసి ఈవెన్ అమరావతి ఒక కులస్తులే ఉన్నారని చెప్పడము, యాంటీ కమ్మ పొలిటికల్ కన్సాలిడేషన్ చేయాలని ప్రయత్నం చేయడం అంతా చూసాం. ఎందుకు టీడీపీ వెనకాల కమ్మాస్ ఉన్నారు, చంద్రబాబు నాయుడుకు మద్దతుగా కమ్మ కులస్తుల్లో ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారు కనుక ఆ కులాన్ని టార్గెట్ చేయాలి అని. అక్కడ కూడా ప్రత్యేకంగా వైసీపీలో కూడా కమ్మ నేతలు ఉన్నారు. అయినా కూడా యాంటీ కమ్మ రెటోరిక్ కూడా చంద్రబాబు నాయుడు పైన ఉన్న వ్యతిరేకతతో చేసింది. అది కూడా మీకు జగన్మోహన్ రెడ్డికి నష్టాన్ని కలిగించింది. ఏ నాయకుడు కూడా ఒక కులాన్ని వ్యతిరేకించకూడదు, ఒక కులం మద్దతుతో ఎవరు గెలవరు. ఇక మూడవ ఉదాహరణ మీకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యాంటీ చంద్రబాబు పాలిటిక్స్లో మనం చూస్తే పవన్ కళ్యాణ్ పైన కూడా తీవ్రంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఒక దశలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే స్టాండ్ తీసుకునే ముందు కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆయన ప్యాకేజ్ స్టార్ అని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వైపు సుముఖంగా ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ మేము దాడి చేస్తాం, చంద్రబాబు నాయుడుకు సహకరించేటువంటి పాత్ర పోషిస్తున్నాడు కనుక పవన్ కళ్యాణ్ పైన మేము దాడి చేస్తాం. అందువల్ల చంద్రబాబు నాయుడు పైన ఉన్న వ్యతిరేకత ఆఖరికి పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత పెరగటానికి కూడా దోహదం చేసింది. ఫలితంగా ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య స్నేహం పెరిగింది. కమ్మ కాపుల మధ్య ఒక అన్నేచురల్ సోషల్ కోలిషన్, అసహజమైన సామాజిక సంకీర్ణం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కదొక ప్రధాన అంశంగా దోహదం చేసింది. అందువల్ల ఈ థర్డ్ ఫ్యాక్టర్లో మీరు పవన్ కళ్యాణ్ పట్ల అంత తీవ్రంగా టార్గెట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు పైన దేశంతో చేశారు. అది టీడీపీకి ఉపయోగం ఎక్కడ జరగలేదు. మీకు నాలుగవది ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఉంటాయి. సంక్షేమ పథకాలు ఎవరు మొదలుపెట్టినా అది ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయరు. మీకు ఉదాహరణకు ఉచిత విద్యుత్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టాడు కదా అని తర్వాత వచ్చిన పాలకులు 2 రాష్ట్రాల్లోనూ కూడా దాన్ని వ్యతిరేకించలేదు. ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఈవెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కూడా విభజిత ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకించలేదు. కారణం ఏంటంటే ఆ పథకాలు ప్రజలకు లాభమైనప్పుడు అవసరమైతే పేర్లు మార్చుకుంటారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుందేమో, కానీ దాన్ని కంప్లీట్గా పథకాన్ని లేకుండా చేయరు. ఎందుకంటే అది ప్రజలకు బెనిఫిట్ అవుతుంది కనుక. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం యూపీఏ ప్రభుత్వం తెచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తున్నారు. కాస్త నిధులు కోత అలాంటివి ఏమైనా ఉంటే ఉండవచ్చు, కానీ పూర్తిగా జాతీయ ఉపాధి హామీ పథకానికి పాత్రేలే. అందువల్ల ఒక ప్రజలకు ఒక పథకం మేలు చేస్తున్నప్పుడు దానికి రివైజ్ చేసి, దానికి బ్రాండింగ్ మార్చి, రీబ్రాండింగ్ చేసి తమకు అనుకూలంగా వాడుకుంటారు తప్ప ఆ పథకాన్ని పూర్తిగా వ్యతిరేకించారు ఎక్కడా కూడా. మీరు జగన్మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా వివరించాడు. మీరు అన్నా క్యాంటీన్లో ఒక ఉదాహరణ. అన్నా క్యాంటీన్లో వాస్తవంగా మీకు ప్రజలకు మేలు చేసేటువంటి ఒక పథకం, చాలా చౌకగా ఆహారం పేదలకు అందేటువంటి పథకం. దానికి ఈవెన్ మీకు తమిళనాడులో ఉదాహరణకు కూడా ఉంది అమ్మా క్యాంటీన్లని. సో ఆ అమ్మా క్యాంటీన్లు జయలలిత పేరిట ఏర్పడిన తర్వాత మీకు డిఎంకే అధికారంలోకి వచ్చాక కూడా వాటి కంటిన్యూ చేయడమే కాదు, వాటి పేరు కూడా మార్చలేదు. అమ్మా క్యాంటీన్లను అమ్మా క్యాంటీన్లుగానే కొనసాగించారు. సో దానివల్ల డిఎంకే నష్టం జరగలేదు, లాభం జరిగింది. ఆ మాటకొస్తే ఎన్టీ రామారావు ఏం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి కూడా కాదు. లక్ష్మీపార్వతి జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నారు. అయినా కూడా మీకు చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత వల్ల ఆయన ప్రారంభించాడు కనుక నేను అన్నా క్యాంటీన్లు మూసేస్తాను, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుగా మారుస్తాను. దీనివల్ల జరిగింది ఏంటి అంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు వేరు, ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని వైసీపీ చెప్పిన నరేటివ్ కూడా నిలబడలేదు. ఎందుకంటే మీరు ఎన్టీఆర్ పేరును కూడా ఎన్టీఆర్ పేరు ఇటున్న వాటిని కూడా మార్చేసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుంటామన్న తర్వాత ఎన్టీఆర్కి ఇచ్చిన గౌరవం ఎక్కడిది? అందువల్ల అన్నా క్యాంటీన్లకు కావాలంటే వైఎస్ఆర్ క్యాంటీన్లుగా మార్చి ప్రజలకు పేరుతో ఏముంది, ప్రజలకు అది మంచైనా చెడైనా పేరుతో సంబంధం లేదు. అది లాభం జరుగుతుంటే దాన్ని ఆనందిస్తారు, దాని లాభం జరగకపోతే వ్యతిరేకిస్తారు.
కానీ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు పైన కోపం ఏ స్థాయిలో ఉంటుందని. 5వది ప్రతిపక్ష నేత. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత ఇవ్వలేదు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. ఇవ్వరని తెలుసు, కానీ మరి అయినా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు? ప్రధాన ప్రతిపక్ష నేత ఉంటేనే తనకు సమయం ఇస్తారు అన్నది టెక్నికల్. సమయం అంటూ ఇవ్వాలి అనే పొలిటికల్ ఇంటెంట్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేత అయినా కాకపోయినా సమయం ఇస్తాడు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమయం ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి కానీ కనుక కూటమి అనుకుంటే ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నా కూడా సమయం ఇచ్చి అడ్డుకోవచ్చు. అందువల్ల ప్రధాన ప్రతిపక్ష నేత అయినంత మాత్రాన అదనంగా కిరీటాలే మర్చిపడవు. సమయము ఎక్కువగా రావాలన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. పార్లమెంటరీ కన్వెన్షన్స్, ట్రెడిషన్స్ ఎవరు పాటిస్తున్నారు కనుక. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు యొక్క ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా ఉంది కదా. ఉన్నా కూడా ఆయనను అవమానించడం ఏమి ఆగలేదు కదా, ఆయన టార్గెట్ చేయడం ఏమి ఆగలేదు కదా. కానీ ఆయన అసెంబ్లీకి వచ్చాడు కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం ఈవెన్ వైసీపీ అనుకూల ఓటర్లకు కూడా దానికి సుముఖంగా ఉంటారని అనుకోను. కారణం ఎందుకు మరి అసెంబ్లీకి రాలేకపోతున్నాడు? దానికి కూడా కారణం ఒకటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో చూడలేడు. అఫ్కోర్స్ 2014 నుంచి 19 దశ వేరు. తాను ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ తాను ప్రతిపక్షంలో కూర్చొని చంద్రబాబు నాయుడు అధికారంలో అందులో కూడా 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉండగా తాను భరించలేడు. సో ఆ వ్యక్తిగత మీరు జగన్ సన్నిహితులు కూడా చెప్పేది ఆయన పర్సనాలిటీ స్వభావం రీత్యా ఆయన అసెంబ్లీకి రాడు అని మొదటి నుంచి చెప్తున్నారు, ఎందుకంటే ఆయన భరించలేడు అని. కానీ చంద్రబాబు నాయుడు అనుభవం ఏంటి? భరించితేనే రాజకీయంగా ప్రయోజనం కలిగింది. ఎందుకంటే కౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, దీని గౌరవ సభ కాదు అని శపథం చేసి మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి కాగలిగాడు కదా. అందువల్ల అవమానాలను దిగమింగినప్పుడు మాత్రమే నిలబడతాడు. రాహుల్ గాంధీకి లోక్సభలో బయట లోపల ఎన్నో అవమానం జరగలేదు. ఆయన నిలబడ్డాడు కనుక ఆయన ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నేత కాగలిగాడు. కానీ అక్కడ కూడా చంద్రబాబు నాయుడు పైన ఉన్న వ్యక్తిగత ద్వేషం అంగీకరించలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత కావాలనే పేరిట అసెంబ్లీకి వెళ్ళడం లేదు. మీకు 6వ ఉదాహరణ ప్రజావేదిక. చంద్రబాబు నాయుడు ఇంటికి సమీపంలో ఉన్న చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రజావేదికను తొలి గెలిచిన వెంటనే కలెక్టర్ల సమావేశం పెట్టి దీన్ని కూల్చివేస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది ప్రజావేదిక కూల్చివేత పైన. నిజంగానే కృష్ణా నది తీరాన నిర్మాణాలు పర్యావరణానికి, ఫ్రెజైల్ రివర్ ఎకాలజీకి నష్టం గనక వాటిని తొలగిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి అంటే రేపు అన్ని రకాల నిర్మాణాలని, ఆక్రమణల్ని తొలగించాలి. రేపు భవిష్యత్తులో తేల్చేదే ప్రభుత్వము ఇందులో ముందుంటుంది. ప్రభుత్వమే తప్పు చేస్తే ఎలా? అందువల్ల మేము ప్రజావేదిక కూల్చి ఈ నది రివర్ బెడ్లో ఉన్న అన్ని నిర్మాణాలని కూల్చివేస్తాం అని జగన్మోహన్ రెడ్డి కనుక నిలబడితే అప్పుడు అనుకోవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటి? ఒక్క ప్రజావేదికను కూల్చారు తప్ప ఆ తర్వాత కృష్ణానది తీరాన ఉన్న ఏ అక్రమ నిర్మాణాల జోలికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. సో ఎందుకు వెళ్ళలేదు? మరి దానికి కారణం ఏంటి? అది పర్యావరణం రీత్యానే ప్రజావేదికను కూల్చివేస్తే, అక్రమ నిర్మాణం వల్లనే ప్రజావేదికను కూల్చివేసి ఉంటే వాస్తవంగా ప్రజావేదిక తర్వాత మిగతా అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేయాలి. కేవలం చంద్రబాబు నాయుడు నిర్మించాడు అనే అంశం ఆధారంగా ప్రజావేదికను సహించలేకపోయాడు. ఒక రకంగా ప్రజావేదిక అక్రమ నిర్మాణము, చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు కూడా అక్రమ నిర్మాణం కనుక దీన్ని కూల్చివేసి చంద్రబాబు నాయుడు ఇంటిపైకి కూడా వెళ్ళవచ్చని కూడా బహుశా ఆలోచించుంటారు. కానీ తర్వాత ఆగారు. సో అందువల్ల ఆ ప్రజావేదిక కూల్చివేత కూడా ఆయనకి ఉపయోగపడలే. అనవసరంగా ప్రజాధనం వృధా అవుతుందని. 7వది చంద్రబాబు నాయుడు అరెస్ట్. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ పైన వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్లో చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష పాత్ర లేదు. అఫ్కోర్స్ జగన్ ఆరోపించవచ్చు కాంగ్రెస్తో చంద్రబాబు కుమ్మక్కై తను అరెస్ట్ చేయించాడని. ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అందులో 4 ఏళ్ల పాటు కేంద్రంలో కూడా అధికారంలో భాగమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. దాని పరిస్థితి ఏంటి ఈరోజు? సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆ రోజు కూడా నేను చెప్పాను, ఇది వైసీపీ
టీడీపీ అనుకూల ఓటర్లలో ఎలాగూ వ్యతిరేకత ఉంటుంది, నాన్ టీడీపీ న్యూట్రల్ స్వింగ్ ఓటర్లకు కూడా ఇది తీవ్రమైన వ్యతిరేకత కారణమైంది, ఇది నష్టం జరుగుతుంది అన్నాను. అది ఆఖరికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలపడంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఇటీవల తన సన్నిహితుల వద్ద అంటున్నారట, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం మనం చేసిన తప్పే, అది చేసి ఉండాల్సింది కాదు అని. కానీ గత జలసేద్యబంధనం కదా. కానీ ఆ నిర్ణయానికి కూడా కారణం ఏంటి, మళ్ళీ చంద్రబాబు నాయుడు పైన విద్వేషం. అందువల్ల ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక రాజకీయ నాయకత్వం, అది కూడా పాలకులు తన రాజకీయ ప్రత్యర్థులపైన ద్వేషంతో కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన ఏకైక అంశము చంద్రబాబు నాయుడు పట్ల ఉండే విద్వేషం. టీడీపీ వారికి లేదా జగన్ పైన ఉండవచ్చు, కానీ ప్రధానంగా యాంటీ చంద్రబాబు నాయుడు అనే దృక్పథం నుంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలా జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నాడు. అల్టిమేట్గా ప్రజలకు లాభమా నష్టమా? తాను ప్రతిపక్ష నేత ఇవ్వకపోయినా అసెంబ్లీకి వెళ్ళడం తనకు ప్రజలకు లాభమా నష్టమా? చంద్రబాబు నాయుడుతో సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు ఉన్నాడా ఇంకోరు ఉన్నారు అని కనుక ఆలోచిస్తే అసెంబ్లీకి వెళ్తాడు. ఎందుకంటే ప్రజలకు లాభం, ఎంతో కొంత అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తే తర్వాత తనకు కూడా లాభం. సో కానీ ఇప్పటికైనా అమరావతి విషయంలో ఒక నిర్ణయం మార్చుకొని 3 రాజధానులు తప్పే, ప్రజలు అమరావతి తీర్పు చెప్పారు, నేను అమరావతిని అంగీకరిస్తున్నాను మనస్ఫూర్తిగా, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిని డెవలప్ చేస్తాను జగన్ అనవచ్చు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు పైన దేశం ఆ మాట అననివ్వడం లేదు. సో ఇలా ఒక వ్యక్తి పట్ల ఉండే దేశం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే అవి ఎప్పుడు కూడా రాజకీయంగా ఉపయోగపడవు.